హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పప్పు రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక కప్పు కందిపప్పు వాష్ చేసుకున్నది అందులో వేసుకోవాలి. ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. అరకప్పు కట్ చేసి పెట్టిన ఆనియన్ పీసెస్, 2 విరిచిన మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. తర్వాత కప్పు కందిపప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. పోసుకొని కలబెట్టాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కరు మూత తీసి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మీకు కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. పల్చగా కావాలనుకుంటే, అవసరం లేదనుకుంటే దీన్ని అలానే పప్పు దువ్వెనతోటైనా గరిటెతోటైనా మెత్తగా రుబ్బండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, నూనె పోసి 4 వెల్లుల్లి రుబ్బలు వేయాలి. తర్వాత ఎండుమిర్చి 2 వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం వేసుకొని కలబెట్టుకోవాలి. పసుపు అల్లం గోలినాక పోపులో ఉడికించి పెట్టిన పప్పును వేసుకొని 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్.